సరళ స్వభావం అనేటువంటిది మనిషికి చాలా ఉపయుక్తమైనటువంటి విషయము రాజా. నువ్వు ఎలాగైతే పుణ్యజలాలన్నింటిలో స్నానం చేస్తావో, ఆ స్నానం చేసినప్పుడు ఏ విధమైనటువంటి ఆ ఆనందాన్ని నీవు అనుభవిస్తావో, అలా అన్ని ప్రాణుల పట్ల సరళమైనటువంటి నీ యొక్క ప్రవర్తన రెండూ కూడా ఒక రకమైనటువంటి లాలిత్యానికి సూచన అవుతుంది. అందరి యందునూ కూడా సరళమైనటువంటి మృదు స్వభావం ఏదైతే ఉన్నదో అది చాలా విశిష్టమైనటువంటి లక్షణం. అది కలిగి ఉండడం అనేటువంటిది అందరికీ సాధ్యము కాదు. అలాంటి మంచి లక్షణాన్ని మనం పొందేటందుకు ప్రయత్నం చెయ్యాలయ్యా. ఒక మనిషి తాను మరణించినటువంటి పెదప అతని యొక్క కీర్తి ఈ భూలోకములో ఎంతకాలము శ్లాఘింపబడుతుందో అంతకాలము ఆ జీవి స్వర్గమునందు సుఖమును అనుభవిస్తూ ఉంటాడు. ఇది వినడానికి చాలా బాగుంది. కానీ ఒక వ్యక్తిని అన్ని సంవత్సరముల పాటు, అన్ని వర్షముల పాటు ఒక వ్యక్తిని గుర్తించుకుని కీర్తించాలి అంటే ఆ వ్యక్తి ఎంత సలక్షణ సంపన్నుడై ఉంటే అది సాధ్యమవుతుంది. అతను ఎన్ని సత్కార్యములు ఆచరించడం వలన అది సాధ్యమవుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. అతని యొక్క సాధనా బలాన్ని, ఆధ్యాత్మిక విశేషణని, సత్క్రియలను, సత్కర్మలను, సద్లక్షణాలను ఏ ఒక్కటో ఉంటే సరిపోదు. అలా ఎన్నో మంచి లక్షణములు కలిగి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే, దైవస్వరూపులు మాత్రమే ఆ ఉత్కృష్టమైనటువంటి స్థితికి చేరుకోగలుగుతారు. ఒక భగవాన్ రమణ మహర్షుల వారు, ఒక సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వంటి వారు, చంద్రశేఖర భారతీ స్వామి వంటి మహనీయులు, వీళ్ళకి మాత్రమే సాధ్యమైనటువంటి ఘనకీర్తి అది, సత్కీర్తి అది. అలాంటి మహనీయులు ఎప్పుడైతే శ్లాఘింపబడుతూ ఉంటారో వారి తదనంతరము సైతము వారు అన్ని సంవత్సరముల పాటు సుఖజీవనాన్ని పొందుతారు. ఆ సుఖజీవనాన్ని స్వర్గంలో పొందడానికి వాళ్ళు భూమి మీద పడినటువంటి కష్టాన్ని గుర్తించాలి మనం. అక్కడ సుఖాన్ని పొందుతున్నారన్న మాట మాత్రమే వాడకూడదు మనం. ఇక్కడ అందుకు తగ్గ నియమాలను అనుసరిస్తూ ఒక ఉత్కృష్టమైనటువంటి ఒక ధర్మ జీవితాన్ని వాళ్ళు గడిపారే దాన్ని గుర్తించాలి మనం. అప్పుడు మనకి ఆ జీవితం యొక్క విలువ అర్థమై ఆ మార్గంలో మనం నడిచేటందుకు అంతటి సత్కీర్తిని మనం ఆర్జించేటందుకు దోహదపడుతుంది. అది మాటలలో మాత్రమే సాధ్యమయ్యేటువంటిది కాదు. ఆచార రూపంలో దాన్ని మనం పెట్టినప్పుడు, తద్వారా దానిని అనుసరించి కొన్ని వేల లక్షల మంది ఆ మార్గంలో ప్రయాణం చేసినప్పుడు, ధర్మవృద్ధి కలిగినప్పుడు, అప్పుడు వాళ్ళు దైవస్వరూపులైనప్పుడు, అప్పుడు ఆ ఘనకీర్తిని వాళ్ళ తదనంతరం కూడా వాళ్ళు సంపాదించుకోగలుగుతారు. అంతటి మహనీయమైనటువంటి ఒక స్థితిని మానవుడు చేరాలి. ఎప్పుడూ శారీరక సుఖానికి, ఎప్పుడూ సుఖవంతమైనటువంటి పరిసరాలకి మనిషి అలవాటు పడకూడదు. అది లేనప్పుడు కూడా మనం మన యొక్క ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఎలా ఉండగలము అన్నది కనుక విశ్లేషించుకుంటే, మనం లోభత్వాన్ని విడిచిపెట్టి మనకున్న దాంట్లో నుంచే మళ్ళీ మనం జనాలకి మనం అందించగలుగుతూ ఉంటే, తోటి వ్యక్తి యొక్క ఆనందాన్ని మనం చూడగలిగితే, ఈ ప్రకృతి యొక్క పరిరక్షణ మనం బాధ్యతగా స్వీకరించగలిగితే, ధర్మరక్షణ అనేటువంటి బాధ్యతను మనం స్వీకరించగలిగితే, అవన్నీ మనకు సుఖాన్ని, కీర్తిని ఇచ్చేటువంటి మహత్తరమైనటువంటి విషయాలవి. ఈరోజు ఒక అందమైనటువంటి ఒక ఇల్లు కట్టుకున్నావు, ఒక అందమైన వస్త్రం వేసుకున్నావు, ఒక అందమైనటువంటి ఒక కారు, ఒక వాహనం కొనుక్కున్నావు. ఇవన్నీ ఎప్పటిదాకా నిన్ను కీర్తిలో పెడతాయి అంటే దాన్ని మించింది వచ్చేటంత వరకు. ఒక్కసారి దాన్ని మించింది వచ్చిందనుకోండి, ఆ పూర్వపు ఆ వైభవం నీకు తొలగిపోతుంది. వాణ్ణి కీర్తించటం మొదలు పెడతారు. ఇవన్నీ అశాశ్వతమైనటువంటి విషయాలు, మాయామోహ సంబంధితమైనటువంటి విషయాలు. కానీ ధర్మము, ధర్మాచరణ, ధర్మరక్షణ ఇవి శాశ్వత కీర్తిని అందించేటువంటి విషయాలు. మనం ఏ మార్గంలో వెళ్ళాలి? శాశ్వత కీర్తినిచ్చేటువంటివి. అందులో సుఖం ఉంటుందా అంటే సుఖము కొరకు జీవితం ఉండదు. మనం జీవించే జీవితంలో సుఖానికి మనం అందుబాటులోకి వెళ్తాం. ఇంత విశిష్టమైనటువంటి భేదం ఉంటుంది దాంట్లో. అది మనం గమనించాలి. అది మనం
చేజిక్కించుకోవాలి. ఆ మార్గంలో ప్రయాణం చెయ్యాలి. ఇది చెప్తున్నాడక్కడ ఆ విదురుడు ధృతరాష్ట్రునితోటి. కాబట్టి నువ్వు తాత్కాలికమైనటువంటి ఆ కీర్తి నీ ప్రజలు ఇప్పుడు నీ బిడ్డను కీర్తిస్తున్నారు అంటే దేన్ని చూసి కీర్తిస్తున్నారు? అతని యొక్క పదవిని చూసి కీర్తిస్తున్నారు. ఒక్కసారి అతడు ఆ పదవీచ్యుతుడైతే ఆ తర్వాత ఆ కీర్తి లభిస్తుందా? మరుసటి వ్యక్తి ఎవరైతే ఆ పదవిని అధిరోహిస్తున్నారో వాళ్ళకి వెళుతుంది ఆ కీర్తి. కాబట్టి అలాంటి కీర్తి కోసం నువ్వు పాకులాడకు. సత్కీర్తి కోసం నువ్వు పాకులాడు.